నువ్వెప్పుడు వచ్చావమ్మే? మామా ఇప్పుడు వచ్చాను మామా. రేట్ ఎలా ఉన్నా కదా నమ్మకం. ఏందమ్మా అలా కొనుక్కుంటున్నావా? మామా నేను ఎంత ఎర్ర బట్టలు వేసుకొని ఎర్ర బస్సులో వచ్చినా ఆ ఆటో వాడికి అంత ఎర్ర బట్టలా కనిపించినట్టుకున్నాను నేను. ఆ ఆటో వాడు నన్ను 50 రూపీస్ అడిగినాడు మామా. నేను 100 రూపాయలు ఇచ్చొచ్చినాడు. నన్ను ఎవరు మోసం చేయలేరు మామా. ఏందమ్మా 100 రూపాయలు ఇచ్చినావా? సత్యమంతా పసుపు ముఖమెంత సాయ ముత్తైదే దంకమ ముఖమెంత సాయ ముఖమెంత సాయ. ఇళ్ళల్లో అంత పోకుందే మేఘానందన్నా ఇంట్లో ఉన్నా ఎంత పోకుందే ఉదమే వేసేస్తున్నావు నువ్వు. ఓ ఇళ్ళల్లో పొగెట్టెత్తున్నావమ్మే. నీ పాట నువ్వును నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు అమ్మే. కానీ నిన్న కాదమ్మే మా అమ్మి నాడాలే. పూజ చేసినాను మామా. దోప అందుకే వేసినాను. నీకు పడదా? ఇంకెప్పుడు చేయలేవు మామా. సారీ మామా. ఏంది మామా? ఏంటే ముగ్గు ఎవరు చంపేద్దాం అనుకుంటున్నావే? ముక్క నేను ఊరి నుంచి వస్తున్నాను కదా మామా. అప్పుడు దారిలో చూసినా నేను ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని ముగ్గేసాను మామా. బాగున్నాదా? వద్దులే తెలియని ఊర్లో ఉన్న దెయ్యాలన్నీ కొంపలో లాగినట్టుకున్నావే. ఎందుకే నా ప్రాణాలు తోడెత్తున్నావు? మీ అయ్యకి ఫోన్ చేసి పిలుస్తాను. వెళ్ళిపోయా అమ్మే. ఎందుకు వెళ్ళిపోయే? మామా